కడుపులో ఉన్న బాధలని చెప్పుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మా వాళ్ళే ఇంత రివర్స్ అవుతారైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఎంబడే ఇంటూ నాకు ఇంత వెన్నుపోటు పొడుస్తారైతే అనుకోలేదు. వాళ్ళు అంటే నేను ఏం చేయలేను, ఇన్నేళ్ళ నుంచి నువ్వు ఏం బీకినావు అని అడుగుతున్నారు నన్ను. ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా. ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు నన్ను అందరూ చాలా అంటే చాలా నన్ను చాలా గలీజ్గా చూసిరు. పొరబాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందా. ప్రతి పూటొక చెప్పనా ఏడును సో వెల్కమ్ బ్యాక్ టు కామెడీ టాప్. ఇన్ని ఏంటలా నేను ఇట్లాంటి వీడియో చేస్తానైతే ఎప్పుడు అనుకోలేదు. నాతో పాటు నా ఎంబడే ఇంటూ నాకు ఇంత వెన్నుపోటు పొడుస్తారైతే అనుకోలేదు. చేస్తాను నేను ఇవాళ మొత్తం అన్నీ నా కడుపులో ఉన్న బాధలని చెప్పుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నేను ఒకటైతే వాస్తవంగా చెప్తాను, ఇన్నేళ్ళుగా నేను లైఫ్లో ఫెయిల్ అయ్యుకుంటూ పాస్ అయ్యుకుంటూ వచ్చినాను. బట్ నేను ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత మా వాళ్ళే నేను ఇంత రివర్స్ అవుతారైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అదంతా నేను ఈ వీడియోలో ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక పెద్ద డిసిజన్ తీసుకున్నాను, అది కూడా నేను ఈ వీడియో ఎండ్లో నేను మొత్తం చెప్తాను. సరే ఏదైనా వాళ్ళు అన్నది ఒక పాయింట్ చూస్తే వాళ్ళు అన్నది కరెక్టే, దాంట్లో తప్పేం లేదు, వాళ్ళు అన్నది 100% కరెక్టే. కాకపోతే నేను అది అర్థం చేసుకోవడం నాకు చాలా టైం పట్టింది. సరే ఏదైనా అని కూడా ఒకటైతే డిసైడ్ అయ్యి ఇంకా నేను ముందుకు వెళ్ళిపోదామైతే నేను అనుకుంటున్నాను. అసలు ఏమైంది అనేది ఏంటంటే నేను ఒక వీడియో పెడతాను, ప్లే చేస్తాను. నేను వెల్కమ్ బ్యాక్ టు కామెడీ టాప్. సో మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి అడ్వాన్స్గా చెప్తున్నాము. ఇప్పుడైతే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేము వీడియోస్ చేయక చాలా రోజులైంది. అండ్ మధ్యలో నేను శబరిమల వెళ్ళి నడుచుకొని వెళ్ళడం వల్ల అక్కడ 2 months అక్కడ కూడా నేను టైం స్పెండ్ చేశాను. తర్వాత ఇప్పుడు ఈ న్యూ ఇయర్ 2026 ఇక్కడ నుంచి అయితే చాలా సీరియస్గా మనమైతే వీడియోస్ చేయడం అయితే ప్లాన్ చేసినాము. ఇక్కడ చూడొచ్చు మన టీంలో అందరైతే పిలుచున్నాను. ఇంకా ఇప్పటి నుంచి చెప్తున్నాను కదా, వీడియోస్ నెక్స్ట్ లెవెల్, ఇది నా ప్రామిస్, నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు మైక్ ఉందన్నా, కట్ చేస్తావు కదా. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ చేస్తాము. ఇంకా చాలా ఆలోచించినాము. ఎందుకు మాట్లాడుతున్నావు రా నువ్వు కానీ లేదా పిచ్చో ఎందుకు గుర్తున్నావు అన్న ఉన్నదే చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు ఇచ్చినా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ టైం అట్లనే అంటున్నావు అన్న, తీసాం అని. ఇప్పుడు తీస్తున్నావు కదా రాబోయ్, తీస్తున్నా అని చెప్పు. నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తావు అన్నీ, ఎందుకు చేయవు నువ్వు కానీ 2 నెలలు చేస్తావు, మళ్ళీ ఏం చేస్తావు 2 నెలలు అనుకుంటున్నా. నువ్వన్నాడు ఏమన్నా ఇది నేను అంటున్నాను, ఉన్నది మాట్లాడుతున్నా. నేను ఎందుకు కొడుతున్నావు చెప్పు, మళ్ళీ అనుకుంటా నేను మాట్లాడు. వీడియో నడుస్తుంటే నువ్వు మాట్లాడు రాబోయ్. వీడియో ఏముంది, కట్ చేయొచ్చు కదా. నువ్వేమో నన్ను వాన్గిరి మళ్ళీ ఎందుకు కొడుతున్నావు? నేను మాట్లాడితేనే మాట్లాడిన వాడు. అన్న వీడియో నడుస్తున్నదాడా? అరే వీడియో నడుస్తుందన్నా, నేనే అన్నావు అంతోటి ఇవన్నీ చెప్తాడు అని చెప్పి అని అంటుంది రివర్స్ అయినా తోటి. అన్న ఇప్పటిదాకా చెప్పినామన్నా, ఇప్పుడు చేస్తున్నామని చెప్పినాం కదా. కావన్నా నీ ముచ్చట్లు పిలిచి టైంపాస్ చేస్తావు అంతే. ఎప్పుడైతే చెప్పు, ఎన్ని సంవత్సరం తెలుసు నాకు? నువ్వు ఎన్ని సంవత్సరం తెలుసు? వీడియో నడుస్తున్నా. సరే నడవా, నాకు కట్ చేయి, వీడియో కట్ చేయి. ఎన్ని సంవత్సరం నుంచి తెలుసు? సరే ఆగన్నా, వీడియో కట్ చేసినాక మాట్లాడదాం. కట్ చేసి రావాలా? కట్ చేస్తాడు ఆగరా. నువ్వేదో తన తింటావు పిచ్చోని ఇంత దూరం వచ్చి. ఉన్నది చెప్తే కొడుతుండు చూడ, ఉన్నది చెప్తే కొడుతుండు. అన్నా ఏందన్నా? ఏంది చెప్పు, నువ్వు చెప్పు. నేను ఆడేదో మజాక్ అన్నాడు, వీడియో తీస్తున్నామా, అయిపోయింది. దానికి మైక్ ఉన్నది, వాడు ఏమేమి మాట్లాడుతున్నా అలా రాదా? అరే వస్తే మనం కట్ చేసుకోవచ్చు కదా. ఏందన్నా నువ్వు కొట్లానికి వచ్చినావన్నా? కొట్లానికి కాదన్నా, ఇగో చేస్తే కంటిన్యూగా వీడియోస్ చేయి, లేదా జాబ్ అనే చేసుకో. 2 నెలలు ఇది 2 నెలలు జాబ్ అని కూడా వస్తే ఫ్యామిలీ లేదా నీకు? మీరు చెప్పరామా? నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే. పద్ధతి కాదన్న, నిజం మాట్లాడుతున్నా.
నువ్వు ఒక స్టేటస్ ఉంటే మా ఫ్రెండ్ కూడా ఈ స్టేటస్ ఉండడం చెప్పాలనుకుంటుంది. అన్న ఆ స్టేటస్ కోసమే కదన్న ఇప్పుడు అంతా ఇప్పుడు ప్రయత్నం నేను నమ్ముకొని ఎంతమంది వస్తుంది, అమ్మాయి వస్తలేదా? నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తావు? ఆమె ఎప్పటి నుంచి వస్తుంది? ఆమె ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఆమెని ఆన్లైన్లో. నీ దగ్గరకు వచ్చి కనీసం నీ దగ్గర ఫేమస్ అయిందంటే 2 నెలలు చేస్తావు, మళ్ళీ తర్వాత ఆమె అంతే. అన్న ఓవర్ నైట్ ఎవరికి రాదని అందరికి అదృష్టం ఉండదన్న. మాట్లాడతాను, వీడియో చేసుకో కాదనట్లే. ఇప్పుడు నీకు ప్రాబ్లం నేను వీడియో చేసినందుకు ప్రాబ్లం అన్న. నీకు పొద్దు నుంచి నేను పిలిచి ఫోర్స్ఫుల్ గా వచ్చినందుకు అన్న. ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నా నువ్వు ఎక్కువ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడేస్తా. ఇప్పుడు నువ్వు నన్ను పిలిచాను కాదు, నాకు టైం ఉంటే నేను వచ్చిన. నువ్వు వచ్చినప్పుడు చేసే కంటిన్యూ చేస్తా వీడియోస్. చేస్తాను చెప్తున్నాను కదా. ఏడే చేస్తావు చెప్పు. పిలుస్తాం మనం ఆడ కూర్చుంటాము. మళ్ళా మధ్యలో జాబ్ పోయిండా? శరత్ గుట్టకు శరత్ శరత్ మంచుడా చెప్తున్నా. నువ్వు ఒక్కసారి చెప్తా, 2 సార్లు చెయ్యి ఎందుకు వేస్తున్నావు? ఓకే చెయ్యి ఎందుకు వేస్తున్నావు చెప్పినా. నువ్వు ఆగు, నువ్వు చెయ్యి లేపకు, నువ్వు చెయ్యి లేపకు. నేను చెప్పినా 2 సార్లు కొట్టొద్దని. నువ్వు మధ్యలో రాకు బ్రదర్. అన్న గొడవ ఎందుకన్నా? ఏందిదో ఏదంటుంటే మాట్లాడుకోండి అన్న, ఇట్లా కొట్లాడుకోవడమేనా? ప్రతిసారి రావాలా, ఏదో ఒక టైం పాస్ ఒక 2 వీడియోలు చేయాలా, తర్వాత నువ్వు ఎవడో నేనెవడో. ఇప్పుడు ఎవరికి చేస్తున్నావు అన్న ఫోను? సరే ఏం సరే మాట్లాడతాను, సక్సెస్ కొట్టి మాట్లాడతాను. నువ్వు సక్సెస్ కొట్టి మాట్లాడు, గుండు కొట్టించుకుంటా. నేను గుండు కొట్టించుకుంటా. గుర్తుపెట్టుకో మాట. అప్పుడు మాట్లాడుతాను, ఇప్పుడు నేనేం మాట్లాడా. ఇప్పుడు కూడా నేను నార్మల్ గా నువ్వు ఎట్లా గల్లో బట్టి నా మీద చేసి ఫస్ట్ ఎవరు చేయలేపింది రే, ఎవర్రా చేయలేపింది? నేను ఇప్పుడు నేనేమో అంటే నేను జవాబు కూడా ఇస్తలేను. జవాబు పట్టిన దానికి నేను 6 నెలల తర్వాత దానికి నేను ఆన్సర్ ఇస్తాను. అంటే నేను మళ్ళీ రిటర్న్ రివెంజ్ నువ్వు సక్సెస్ గా నేను చూస్తా నా సంవత్సరం వింటున్న మాటలు ఇవన్నీ. సక్సెస్ అవుతా, రేపు అది చేద్దాం, ఎల్లుండి అది అయిదామని కాలేదు. ఇప్పుడు కూడా నాకు గ్యారంటీ లేదు. 2026 కూడా మారది, డేస్ మారుతాయి, నువ్వు మారవు, నేను నమ్ముకున్న వాళ్ళు మారారు. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా దగ్గర. చూసిరు కదా వీడియో. సో ఈ వీడియోలో వాళ్ళు నన్ను కించపరిచినట్టయితే మాట్లాడారు. బట్ ఓవరాల్గా వాళ్ళు చెప్పింది అయితే నిజమే, అందులో అయితే నిజమైతే ఉన్నది. సో వాళ్ళకైతే నేను ఛాలెంజ్ చేసినాను కదా. సో ఛాలెంజ్ ప్రకారమే నేను ఒక సాంగ్ చేయాలని అయితే డిసైడ్ అయినాను. ఎంత కష్టమైన నమ్మకమే ఉంటే మళ్ళీ బలం ఆ సాంగ్కి నేను మన శ్రవణ్కి అయితే నేను ఫోన్ చేసి ఆయన సపోర్ట్ తీసుకొని ఆయనతో సాంగ్ చేయించుకొని నేను వాళ్ళకి 6 మంత్స్ అని చెప్పినాను. 6 మంత్స్ కాకుండా దానికన్నా ముందే నేను చేసి చూపిస్తాను. హలో శ్రవణ్, శరత్ మాట్లాడుతున్నా. చెప్పనా? ఏడు నువ్వు శ్రవణ్, ఇన్నేళ్ళ ఫ్రెండ్షిప్లా నేను ఎప్పుడు ఏది అడగలేదు శ్రవణ్. కానీ ఒక్కటి అడుగుతున్నా నేను. ఇప్పుడు నాతో పాటు ఉన్న వాళ్ళు నన్ను అందరూ చాలా అంటే చాలా నన్ను చాలా గలీజ్గా చూసిర్రు. పొరబాటున చేజారిన తరుణం తిరిగొస్తుందా ప్రతి పూటొక నేను ఒక వీడియో చేస్తుంటే దాంట్లోనే చిన్న గొడవ అయిపోయినది. వాళ్ళు అంటే నేను ఏం చేయలేను, ఇన్నేళ్ళ నుంచి నువ్వు ఏం బీకినావు అని అడుగుతున్నారు నన్ను. ప్రతి పూటొక పుటగా తన పాఠం వివరిస్తుందా మనకు ఎవరన్నా అది? ఇక మన వాళ్ళు ఉన్నారు, నేను ఇక పేర్లు ఎవరైనా చెప్పను. నేను ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకొని నాకు నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయాలి శ్రవణ్. చెప్పన్నా ఏం చేయాలి? నువ్వు నా కోసం ఒక పాట రాసి దాన్ని మొత్తం షూట్ చేసి మొత్తం నాకు ఒకటి మొత్తం అవుట్పుట్ ఇవ్వాలి శ్రవణ్. ఎంత ఖర్చు అయినా ఏమైనా నేను చూసుకుంటా. ఓకే డన్, నో ఇష్యూ. నేను కొంచెం టైం ఇస్తావు, ఒక 3 రోజులు? 3 రోజులు కాదు శ్రవణ్, రేపు పొద్దున్నే వస్తా నేను. అవునా? అదేనా రాత్రి నువ్వు ఏమన్నా చేసుకో శ్రవణ్, ఇది ఒక్క పని చేయి నాకు. నేను రేపు వీళ్ళందరినీ తీసుకొని వస్తా. నేను వీళ్ళందరి ముందే ఇదంతా ప్రాసెస్ వీళ్ళందరి ముంగటే నేను చేయాలనుకుంటున్నాను నేను. అవునా? సరే సాయంత్రం అట్లా ఓకేనా?
సరే సాయంత్రమా మధ్యాహ్నం అనేది నేనైతే నీ దగ్గర వచ్చి కూర్చుంటాను. నువ్వు రాస్తావా, రాత్రి అంతా రాస్తావా నాకు తెలియదు శ్రవణ్. ప్లీజ్ నీ కాలు మొక్తా. అన్నా నువ్వు ఎట్లయిందన్నా ప్లీజ్ చేశానా నేను అట్లేముంది ప్లీజ్. ఆల్రెడీ రాసుకునే చాలానే ఉన్నాయి, అందులో నీకు ఏదో ఒకటి వినిపిస్తా, ఒకసారి విను. విన్న తర్వాత నీకు ఏది నచ్చిందో అది చెప్పు, దాన్ని మనం ఫైనల్ చేద్దాం. ఓకే శ్రవణ్. ఓకేనా? ఓకే. సో మనమైతే శ్రవణ్ డైమండ్ తోటి కలిసి ఒక పాట అయితే తీయబోతున్నాము. దానికి మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. ఇన్నేళ్ళు నేను చాలా కష్టపడ్డా. మా కష్టం అంతా మీరు నాతో జర్నీ చేసిన వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళకి అయితే తెలుసు మేము ఎంత కష్టపడ్డాం అనేది. ఇక ఇప్పటి నుంచి అనేది కొంచెం మేము ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాము. మీ అందరు సపోర్ట్ కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్.